चंगाई करता है दीवानों నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. దేవుడు ఎవరో మాకు తెలుసు. తర్వాత చదవండి అమ్మా. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, నా దేవుడు రక్షించకపోయినా, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుని స్తోత్రాలు చెప్పండి. విశ్వాస వీరుల యొక్క లక్షణం ఏంటో తెలుసా? మొదటి లక్షణం చింత ఉండదు, రెండోది వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళకి తెలుసు, మూడోది ఏమంటున్నారో తెలుసా? నువ్వు పెట్టిన బొమ్మకు మేము నమస్కారం చేయము, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేం మాత్రం నువ్వు పెట్టిన ప్రతిమకు మేము రోగం నువ్వు పెట్టే నొప్పులకి నేను భయపడను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు పెట్టే అనారోగ్యానికి నేను భయపడను. ఎందుకో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది?
నేను అదే నమ్ముతాను, ఇంక ఏది నమ్మను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళు దేన్ని నమ్మారు తెలుసా? మేము చనిపోయినా చనిపోతాం, కానీ మా నమ్మకాన్ని మేము ఒమ్ము ఎట్టి పరిస్థితుల్లో మేము చెయ్యం. నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు, కానీ నేను అప్పు మాత్రం చెయ్యి. నా దేవుడే చెయ్యాలి, నా దేవుడే చెయ్యి. నేను అప్పు చేయను. ప్రభువా నువ్వు చేస్తావో లేదు, నీ శక్తి నేను చూపించాలనుకుంటున్నాను, ఈ ప్రాంతంలో నీ శక్తి నేను చూపించాలనుకుంటున్నాను, నువ్వే చెయ్యాలి నాయన. అలాగే కూర్చున్నారు వాళ్ళు, చింతపడలేదు. వాళ్ళ దేవుడు ఎవరో తెలుసు, పూర్తిగా నమ్మేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది ఏం చేశారు? పూర్తిగా అసలు ఎంత డిపెండ్ అయిపోయారంటే, చంపినా పర్వాలేదు కానీ మేము మాత్రం, అంటే దాన్ని ఏం చెప్పాలి తెలుసా, చాలా నిక్కచ్చిగా ఖచ్చితమైన భక్తి చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మా, ఏముందో. నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావు తెలుసుకో ముందు. రోగం ఎక్కువ మాట్లాడొద్దు నువ్వు. మనకి ఏదైనా బలహీనత రాగానే మనం ఏం చేస్తాం తెలుసా? అమ్మో తల్లి పాస్టర్ గారు తల తిరిగిపోతుంది, రాత్రి నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. ఎందుకు చచ్చిపోతా? నువ్వు అనుకున్నావా? ఏదనుకుంటే అదే జరుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. నమ్ముట నీ వల్ల నమ్మువానికి. నువ్వు ఏది నమ్మావు? రాత్రి ఏమనుకున్నావు నువ్వు? ఒకవేళ ఈ రాత్రి మిస్ అయిందో నెక్స్ట్ రాత్రి ఉంటుంది మళ్ళీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దాంతో నువ్వు మాట్లాడ, నువ్వు నన్ను ఏం చేస్తావే, నువ్వు నన్ను ఏం చేయలేవు. రోగమా, ఆ పేరు, ఆ రోగంకి ఏం పేరు ఉందో. ఒక సత్యం తెలుసా, నా వాక్యంలో నాకు తెలిసింది, ఆయన పేరు చెప్తే అన్నీ మోకరించాలంట. ఇదిగో యేసు నామం అన్ని నామముల కన్నా పైనామం. శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ నామాన్ని ఉపయోగిస్తే 40 సంవత్సరాల పైనోడు నడుచుకుంటూ లోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి అదే నామాన్ని నేను ప్రకటిస్తున్నాను, అదే నామాన్ని పుచ్చరిస్తున్నాను. నాకు తెలుసు ఆ నామం శక్తి, నీకు తెలియదు కాబట్టి నీకు చెప్తున్నాను. యేసు నామములో దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అమ్మ తర్వాత చదవండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున, కోపం వస్తుంది, రోగానికి కోపం రావచ్చు. చూస్తా ఉండి షుగర్ పెంచేస్తా 500కి పెంచుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, శద్రకు మేషకు అబేద్నెగోయైన వారి విషయములో ఆయన ముఖము వికారమాయని గనుక ఏమైపోయిందంటే చూసారా, పలికితే విశ్వాస వాక్కులు పలికినప్పుడు ఎవరు ముఖం వికారం అవుతుంది? చెప్పండి, ఎవరు ముఖారు వికారం అవుతుంది? గుర్తు పెట్టుకోండి, శరీరానుసారుల యొక్క ముఖం ఏమైపోద్ది? వికారం అవుతుంది. నువ్వు విశ్వాస వాక్కులు పలుకుతూ ఉంటే కొంతమందికి నచ్చదు, కొంతమంది వికారం అయిపోద్ది. వికారం అవుతుందంటే వాళ్ళల్లో దెయ్యం ఉంది, వాళ్ళు శరీరానుసారులు, శరీరం మీద బ్రతికే వాళ్ళు. అదే విశ్వాసంతో ఉన్నోళ్ళు అయితే, నీ విశ్వాసానికి నా విశ్వాసం జోడిస్తా, నీ విశ్వాసంతో నేను నిలబడతా, నీ విశ్వాసంతో నిలబడి దేవుని నామానికి మహిమ తీసుకొస్తా అని చెప్పి నిలబడతారు. అదే అవిశ్వాసులైతే ముఖం ఏమైపోతుందో తెలుసా? వికారం అయిపోతుంది. ముఖం ఏమైపోద్ది? వికారం అయిందంటే ఏమున్నట్టు వాళ్ళలో? దేవునికి స్తోత్రాలు. ఊరికండి హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ గారు టెస్టులు చేశారు, మొత్తం చేసి ఒక మంచి మాట చెప్పారు. ఏమని? అమ్మా మీకున్న అనారోగ్యాన్ని బట్టి మా బ్రతికితే ఇంకొక సంవత్సరం బ్రతుకుతారేమో అన్నారు. మీరేం చేశారు? అమ్మా అని పడుకోకుండా డాక్టర్ గారు ఏమన్నారు? మీరు ఇంకొక 1 ఇయరా? ఓకే, నేను నాకు తెలిసిన ఒక సత్యం చెప్తున్నాను డాక్టర్ గారు, మీరు ఏమనుకోవద్దు. మరి మీరు డాక్టర్లే, మీరు వైద్యం మంచిదే, అది కూడా నేను నమ్ముతున్నాను, నమ్మే ఇక్కడికి వచ్చాను. మందులు కూడా ప్రభు వల్లే జరుగుతున్నాయి, నేను కాదంటలేదు. కానీ నాకు తెలిసిన ఒక సత్యం మీరు చేతులు ఎత్తేసారు కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, మళ్ళీ నేను తిరిగి వస్తాను. మీరు చూసే సంవత్సరం అన్నారా? కాదు, నా దేవుడు ఇస్తాడు. నా దేవుడు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుడు నా దేవుడు. అబ్రహాము నిండు వృద్ధాప్యములు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. అటువంటి కృప నాకు ఇస్తున్నాడు. ఈ రోగం నన్ను ఏం చెయ్యదు. నేను రోగవాణితో మాట్లాడుతున్నాను, యేసు నామములో శరీరంలోంచి నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పగానే డాక్టర్ గారి ముఖం ఎలా ఉంటుంది అంటారు? ఏమోలేమ్మా, నువ్వు మరి అట్లా ఎందుకు వచ్చావు ఇక్కడికే? నువ్వేంటి మాకు కథలు చెప్తున్నావు? నువ్వు వెళ్ళిపో. ముఖం వికారం అవుతుంది. అవును పర్వాలా. కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు దేవుడు సిగ్గుపరిచినట్లుగా బైబిల్లో ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రాలు. ఆయన ఆశ్రయించు వారికంటే ఆయన ఆశ్రయంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనుషులందరూ నిన్ను వదిలేసినా నా ప్రభు నిన్ను వదిలేవాడు కాదు, నిన్ను చేయి పట్టుకుని లేవనెత్తేవాడు. హల్లెలూయా.
అబ్రహాము నిండు వృద్ధాప్యములు దేవుని రాజ్యానికి, అటువంటి కృప నాకు ఇస్తున్నాడు. ఈ రోగం నన్నేం చెయ్యదు. నేను రోగవాణితో మాట్లాడుతున్నాను, యేసు నామములో శరీరంలోంచి నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పగానే డాక్టర్ గారి ముఖం ఎలా ఉంటుంది అంటారు? ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు దేవుడు సిగ్గుపరిచినట్లుగా బైబిల్లో ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రాలు. ఆయన ఆశ్రయించు వారికంటే ఆయన ఆశ్రయంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనుషులందరూ నిన్ను వదిలేసిన నా ప్రభు నిన్ను వదిలేవాడు కాదు, నేను చేయి పట్టుకుని లేవనెత్తేవాడు. హల్లెలూయా. కొన్నిసార్లు విశ్వాసంతో కార్యాలు జరుగుతుంటే కొంతమందికి కుళ్ళు, ముఖం వికారం, అట్లాంటి వాళ్ళు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నా స్పైసీ తింటే గ్యాస్ తన్నుద్ది. వాళ్ళకేంటో తెలుసా, బయటోడు బాగుపడుతుంటే వీళ్ళకి గ్యాస్ తన్నేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటోడు ఎప్పుడు పైకి రాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవును అవును, విశ్వాసం ఉన్నప్పుడు శ్రమలు పెరిగిపోతాయి. 7 అంతలు పెరిగిపోయింది. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి, శ్రమ మాటలు వచ్చేసి వెంటనే శిక్ష వచ్చేసింది. మనోళ్ళు నిలబడగానే వెంటనే శిక్ష. రాజు ముఖ వికారం అయిపోయింది. రాజుకు టెన్షన్ వచ్చి 7 అంతలు పెంచమన్నాడు. శ్రమ పెరిగిపోయింది. ఓ నో ప్రాబ్లం. వెంటనే సైన్యంలో బలష్ఠులను పిలిచాడు, కాళ్ళు చేతులు కట్టించాడు. తీసుకుని ఏం చేశాడో తెలుసా? ఎక్కడెక్కడ ఏమన్నాడు? ఎక్కడ? ఎందుకు వచ్చింది శోధన? ఎందుకు వచ్చింది శోధన? విశ్వాసంతో ఉండబట్టి, చింత లేకపోవటం బట్టి, వాళ్ళు ప్రేమించిన దేవుణ్ణి నమ్మబట్టి, వాళ్ళ దేవుడు ఎవరో చెప్పబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? ఈ రోజు కూడా ప్రభుని గురించి చెప్తుంటే శ్రమ వస్తుంది. ప్రభుని గురించి చెప్తున్నాడు. అమెరికాలో చార్లీ క్రిక్ అని చెప్పి ప్రభుని గురించి వాదిస్తున్నాడు. అయ్యా, అబార్షన్ తప్పు, అబార్షన్ చేయకూడదు, పిల్లల్ని చంపకూడదు, అది దేవుడిచ్చిన బహుమానం. ఆడ మగ పెళ్లి చేసుకోకూడదు, మగ పెళ్లి చేసుకోకూడదు. స్కూళ్ళల్లో చిన్న పిల్లలకి చెట్టు బొమ్మలు చూపించి వాళ్ళు మనసులో ప్రేరేపితులై నేను ఆడవాడికి మగోడుగా ఉండను, నేను ఆడవాళ్ళు అయిపోతానంటే తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేయించి వాళ్ళ ఆడవాళ్ళుగా చేసేస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాటికి నిలబడి కాలేజీల్లో ఇది సత్యమో కాదు, ఇది అబద్ధం, LGBTQ లెస్బియన్స్ అంటే ఆడవాళ్ళు ఉండకూడదు, మగవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఇలాగా ట్రాన్స్జెండర్స్గా మార్చకూడదు, ఇది దేవుని చిత్తం కాదు, ఇది చాలా తప్పు. 2 జెండర్స్, ఒకటి ఆడన్నా ఒకటి మొగన్నా. స్కూళ్ళల్లో 2 బాత్రూమ్స్, ఒకటి ఆడవాళ్ళకి ఒకటి మగవాళ్ళకి, వేరే బాత్రూమ్ ఉండకూడదు అని పోరాడుతుంటే సాతానుగాడు ఏం చేశాడు? కాల్చేశారు. ఎంత బలంగా నిలబడుతున్నాడంటే ఒక ఉద్యమం తీసుకొస్తున్నాడు. అమెరికా టర్నింగ్ పాయింట్, అమెరికా తిరుగుతుందని చెప్పి వీటన్నిటికీ నిలబడినందుకు ఒకడికి కోపం వచ్చి ఎక్కడి నుంచో పీక మీద కాల్చేశాడు. కానీ మొన్న ఆయన యొక్క జ్ఞాపకార్థకుడికి అమెరికాలో ఉన్న ప్రతి పొలిటికల్ లీడర్ ప్రభుని గురించి చెప్పారు. ఒక 70-80 వేల మంది కూడుకుని వాళ్ళందరూ ఏమన్నా తెలుసా, ఒక్క చార్లెస్ క్రిక్ని చంపారు, చార్లీ క్రిక్ని. ఇప్పుడు కొన్ని 100 చార్లీ క్రిక్లు పైకి లేచారని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది క్రైస్తవుల్ని అణిచేద్దాం, తొక్కేద్దాం. నీ వల్ల కాదు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ వల్ల కాదు, దేవునికి స్తోత్రాలు. హిట్లర్ అనుకున్నాడు తొక్కేద్దాం, నీ వల్ల కాలేదు. చాలామంది బైబిల్ని కాల్చేద్దాం, బైబిల్ ముద్ర లేకుండా చేద్దాం అనుకున్నారు. ఎవడైతే వాడే బైబిల్ని తప్పని రుజువు చేద్దాం అన్నాడు. దారిలో ప్రభువుని తెలుసుకుని ఇదే పరిశుద్ధ గ్రంథం అని పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభుతో చెలగాటం ఆడకూడదు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నెబుకద్నెజరు ఏం చేశాడో తెలుసా? శ్రమను పెంచేశాడు, శోధనను పెంచేశాడు. 7 అంతలు అయిపోయింది. కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి ఏం చేశారో తెలుసా? ఏం చేశారు చెప్పండి? అవును, సత్యం కోసం నిలబడితే శోధన వస్తుంది, సత్యం కోసం నిలబడితే ఇబ్బందులు వస్తాయి, సత్యం కోసం నిలబడితే వేదనలు వస్తాయి. అట్లని చెప్పి మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఎన్ని వచ్చినా విశ్వాసంలో మనం నిలబడాల్సిందే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చెప్పమ్మా. నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే, ఏమి తీయకుండానే ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న అగ్ని నడుమ పడవేసిరి. అగ్నిగుండంలో ఏం చేశారు? వేశారు. చూసారా? దేనికి? విశ్వాసంలో నిలబడినందుకు. అవిశ్వాసిగా లేకపోతే శరీరానుసారిగా మారినందుకు.
తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో వేశారు. తర్వాత చూడండి, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదై నందునను శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయారు. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసునోళ్ళు చచ్చిపోయారు. యేసునోళ్ళు ఏమయ్యారు? కానీ ఇక్కడ చూస్తే విశ్వాసం కొరకు నిలబడినోళ్ళు అగ్నిగుండంలో చక్కగా తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలకు ఒక సత్యాన్ని చెప్తున్నా వినండి. ఈరోజు ఆ రోగంలో క్షేమంగా ఉండాలి, అలాగే నీ పరిస్థితులను జయం పొందాలి అంటే శరీరానుసారంగా నువ్వు బ్రతికితే, అవిశ్వాసంతో బ్రతికితే అగ్నిగుండం నిన్ను కాల్చేస్తుంది, అగ్నిగుండం నిన్ను మార్చేస్తుంది. అగ్నిగుండంలో పడకపోయినా ఆ వేడికి నువ్వు చచ్చిపోతావు. అగ్నిగుండం పడినోడు విశ్వాసంతో ఉన్నవాళ్ళు అగ్నిగుండంలో బాగా తిరుగుతున్నారు. అవిశ్వాసంగా ఉన్నవాళ్ళు అగ్ని వేడికి ఏమైపోయారు చూసారు? అర్థమైందా? అవిశ్వాసులు ఎప్పుడైనా సరే ఆ రోగ తీవ్రతకి చచ్చిపోతారు. ఆ రోగాన్ని నువ్వు జయించాలి అంటే నీలో ఏముండాలో తెలుసా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఆత్మ సంబంధులు ఉండే కార్యం ఏంటో తెలుసా? విశ్వాసం. అమ్మ తర్వాత చదవండి. శద్రకు మేషకు అబేద్నెగోయైన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఏంటంటే అగ్నిగుండంలో వేసినాక మనోడికి ఏమొచ్చింది? ముందేమొచ్చింది అంటే విశ్వాసం ఏం చేస్తుంది? ఆశ్చర్యపరుచుద్ది. విశ్వాసం ఏం చేస్తుంది? ఆశ్చర్యపరుచుద్ది. అందుకే నేను ఎప్పుడు కూడా నా కార్యాల ద్వారా అనేకులను ఆశ్చర్యపరచాలని ప్రయత్నిస్తా. అది అవిశ్వాసకి నచ్చుద్దా? దేవుని నమ్మనోడికి నచ్చుద్దా? దేవుని నమ్మనోడికి ఆశ్చర్యం అక్కర్లా. దేవుని నమ్మనోడికి ఆశ్చర్యాలు, ప్రభు మహిమ అక్కర్లా. ఎంతసేపు తన మహిమ ఉంటే చాలు, తను తింటే చాలు, తను జాగ్రత్తగా ఉంటే చాలు. కానీ విశ్వాసంతో జీవించేవాడు, ప్రభుని నమ్ముకున్నవాడు ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్యపరచడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రయత్నిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. రాజుకి ఏం కలిగిందంట? ఈ ఆశ్చర్యం ఎవరి వల్ల వచ్చింది? విశ్వాసం వల్ల వచ్చిందా? అవిశ్వాసం వల్ల వచ్చిందా? అందరు మొక్కినందుకు ఆశ్చర్యం వచ్చిందా? అగ్నిగుండంలో వెళ్ళినందుకు ఆశ్చర్యం వచ్చిందా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగాను, మాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది, చిట్టిమ్మ ఆంటీ, మన చిన్న అంకుల్కి కూడా తెలుసు. రమేష్ బాబు హాస్పిటల్కి రమేష్ బాబు ఆయన చూసి ఇంకా చచ్చిపోలేదా నువ్వు అన్నాడంట. ఆమెను చూడగానే ఏంటి ఇంకా బతికే ఉన్నావు నువ్వు? ఆమందరిని బతకడం ఏంటి, ఇంకా బతుకుతాను నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నాలో ఉన్నవాడు ఎవరు? నాలో ఉన్నవాడు ఎవరు? రోగం. అసలు నీకున్న గుండె వాల్స్ అన్నీ పూడుకుపోయి నీకు ఆపరేషన్ చేయడానికి వయసు పెద్దది, నువ్వు చనిపోతావు నేను అనుకున్నా, కానీ ఇంకా బ్రతుకున్నావా నువ్వు? రమేష్ బాబుని ఆశ్చర్యపరిచింది మా చిట్టిమ్మ అమ్మ. దేవునికి స్తోత్రాలు చేయాలి. కథ మొత్తం మార్చగలడు, ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాడు. యేసయ్యా నీకే సాధ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పటి వరకు మొహం మాడినోడికి ఏమొచ్చింది? ఇప్పుడు ఈ నెలలో నిన్ను ఆశ్చర్యపరచబోతానని చెప్పండి పక్కన వాళ్ళతో. ఇంట్లో కూర్చుంటే ఆశ్చర్యం కాదు, ప్రభు సన్నిధిలో కడిగితే ప్రభు సర్ప్రైజ్ అయిపోతాడు. హే నా బిడ్డ వచ్చింది నా దగ్గరికి. ప్రభుకి ఎంత ఆనందం అంటే, అయ్యో నా బిడ్డ ఇంట్లో లేకోకుండా నా సన్నిధికి నా దగ్గరికి వచ్చింది, ఎంత ఆశ్చర్యం అంటారు. దేవునికి స్తోత్రాలు. ప్రభును ఆశ్చర్యపరచు, నిన్ను అనేకుల ముందు ఆయన ఆశ్చర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రాలు. వీళ్ళు ఏం చేశారు తెలుసు? వెళ్ళారు ఆశ్చర్యం. తర్వాత చదవండి అమ్మ, చదవండి. అయిపోయింది. తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి, మనం ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తాము కదా, అగ్నిలో వేసాం కదా అని తన మంత్రులను అడిగాడు. మంత్రులు అడిగాడు, అయ్యో మనం ఎంతమందిని వేసామన్నాడు. సత్యమే సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం రాజు చెప్పారు, నిజమేనయ్యా మనం ముగ్గురిని వేసాం. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. విశ్వాసంతో ఉన్న వాళ్ళకి వాళ్ళ పక్కన యేసయ్య అదృశ్య శక్తిగా పనిచేస్తా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావో ఆ రోగంలోంచి నువ్వు బయటికి రావాలన్నా, ఏ అప్పుల బాధతో నువ్వు బాధపడుతున్నావో, ఏ శ్రమతో నువ్వు వెళుతున్నావో, ఏ కష్టంతో నువ్వు వెళుతున్నావో, దేవుని నమ్ముకు నువ్వు నిలబడితే మనుషులు వదిలేసిన, తల్లిదండ్రులు వదిలేసిన, భర్త వదిలేసిన, పిల్లలు వదిలేసిన నా యేసయ్య నిన్ను వదలడు. నాలుగో వ్యక్తిగా అదృశ్య శక్తిగా నీతో ఉండే నీ తలను పైకెత్తగలిగిన వాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ముగ్గురు వేసావు,
నాకు ఎంతమంది కనపడుతున్నారు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకో సత్యం చెప్పనా, అగ్నిలో వేసిన షడ్రకు మేషకు అబేద్నెగోలకి వాళ్ళ పక్కన ఎవరున్నారో వాళ్ళకి తెలియదు. ఈ ఉదయకాలంలో ఒక మాట చెప్తున్నాను, మధ్యాహ్న కాల సమయంలో నీ పక్కన ఎవరున్నారో నీకు తెలియదు, కానీ నేను చూస్తున్నాను ప్రభు మీతో ఉన్నాడు. ప్రభు మీతో ఉన్నాడు అంటే నేను చూస్తున్నాను ప్రభు మీతో ఉన్నాడు. ప్రభు మీతో ఉన్నాడు కాబట్టి అపవాది ఎన్నోసార్లు మిమ్మల్ని చంపాలని ప్రయత్నించింది, ఈ లోకం నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నించింది, కానీ నా ప్రభు హస్తం మీతో ఉంది. ఇంకా ప్రభు మీతో ఉండి మీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు. అయిపోయింది అనుకోమాకండి, నా జీవితం అయిపోయింది, నా బతుకు అయిపోయింది, నా పిల్లలకు పెళ్లి చేశాను, మన వాళ్ళు చూశాను అనుకోవద్దు. ఇంకా మీరు చాలా చూడాలి. అది చూడాలంటే మీలో ఏముండాలి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అవిశ్వాసులతో ప్రభు ఉండడు, విశ్వాసులతోనే ప్రభు ఉంటాడు. విశ్వాసంతో ఉన్న వాళ్ళతోనే ప్రభు ఉంటాడు. ఒకవేళ నీకు కనబడకపోయినా విశ్వాసం ప్రభు నాతో ఉన్నాడని బయట వాళ్ళు గుర్తిస్తారు. ఆ గుర్తించే స్థితిలో మీరందరూ ఉండునుగాక, మీరందరూ ఉండునుగాక. వాళ్ళు వచ్చి చెప్పాలి, ఏమండి మీరు చచ్చిపోతారు అనుకున్నాం, కానీ బ్రతికించాడంటే ప్రభు మీతో ఉన్నాడు. శరీరానుసారులకు ప్రభు ఉండడు, 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 ఉండడు. ఆత్మానుసారంగా జీవించే వాళ్ళతో, ప్రభు కొరకు బ్రతికే వాళ్ళతో ప్రభు నాలుగో వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత చూడండి, వేసేటప్పుడు ఎలా వేశారు? బంధకాలతో వేశారు. విశ్వాసం ఏం చేసింది? బంధకాలు తెంచేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే విశ్వాసం ఏం చేస్తుంది? ఆర్థిక కట్లు తెంచేస్తుంది, రోగపు కట్లు తెంచేస్తుంది, నిరుత్సాహాన్ని కట్టు తెంచేస్తుంది. అవన్నీ పోవాలంటే నీలో ఏముండాలో తెలుసా? వేసేటప్పుడు కట్లతో వేశారు, వేసినోళ్ళు చచ్చారు, వేయబడ్డ వాళ్ళు కట్లు లేకుండా హ్యాపీగా వెకేషన్ లేకపోతే పిక్నిక్ చేసుకున్నారు. ఎవరో తెలుసా? ప్రభుతో పాటు. అది చూడగానే బెత్తరపోయాడు. రాజు అన్నాడు, ఆశ్చర్యపడిపోయి మంత్రిని పిలిచి అడిగాడు, ఎంతమంది? లెక్కలు కూడా మర్చిపోయాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. వేసినప్పుడు ముగ్గురిని వేయమన్నాడు, వాళ్ళు చూసేసరికి లెక్కలు మర్చిపోయి ఎంతమందిని వేసామన్నాడు. అంటే విశ్వాసం మైండ్ని చెడగొట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చేయలేదా? అన్నిటి నుంచి నేను తప్పించుకుంటూ వస్తున్నాడు. ఏదో గొప్ప ప్రణాళిక నీ పట్ల ఉంది. ఒక దినాన అనేకులకు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఉండును గాక. విశ్వాసంతో బ్రతుకు. శారీరక కార్యాలు చూడమాక, ఆత్మ సంబంధమైన కార్యాల కొరకు నువ్వు బ్రతుకు. హల్లెలూయా. ముగ్గురు పిల్లలు ప్రభు, ముగ్గురు షడ్రకు యంగ్ జనరేషన్, యంగ్ పిల్లలు చరిత్ర సృష్టించేశారు. రాజుకు మైండ్ పగలగొట్టిచ్చేశారు, మైండ్ బ్లో చేసేశారు. అగ్నిగుండంలో తిరుగుతున్నారు, శ్రమలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు శ్రమ రాగానే ఏడుపు దుఃఖం, పద్దాకు ఏడమ్మాక. నువ్వు విశ్వాసం లేకపోతే ఏడుపు వస్తుంది నీకు. విశ్వాసం లేకపోతే ఎప్పుడు ఏడుపు వస్తుందో. విశ్వాసం ఉంటే ధైర్యం. నీ విశ్వాసం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అబ్రహాం అంట అవిశ్వాసం వల్ల బలహీనుడు కాక విశ్వాసం వల్ల బలం పొందాడంట. నువ్వు బలవంతురాలివి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు. నేను ఓడిపోనయ్యా, నేను గెలిచేదాన్ని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించెదరు. వారు లోకమును జయించిన విజయం ఏంటో తెలుసా? మన విశ్వాసం. విశ్వాసం ఏం చేసింది చూడు, జయించిందో లేదో. వెంటనే ఏం చేశాడు? వాళ్ళు పిలిచాడు, పిలవగానే వాళ్ళు బయటకు వచ్చారు. అందరు కలిసి వస్త్రాలు వాసన చూశారు. అగ్ని విశ్వాసము రోగాన్ని, శాపాన్ని, వాటిని పెంచదు, నీకు అంటనివ్వకుండా చేస్తుంది. మీరు అనుకోవచ్చు విశ్వాసంలో ఉంటే రోగం ఎక్కువైపోద్దని. రోగం ఎక్కువ కాదు. విశ్వాసానికి ఎలాంటి శక్తి ఉందంటే రోగాన్ని నలిపేసే శక్తి ఉంది, అణిచే శక్తి ఉంది. వీళ్ళు అగ్నిగుండంలో పడితే ఒక్క వస్త్రం అన్న కాలాలి కదా, కట్లు తెగిపోయినాయి కానీ వస్త్రాలు కాలేదు. దేవుడు మనకిచ్చిన విశ్వాసం ఏంటో తెలుసా? సాతాను కట్లు తెంచుద్దు కానీ నిన్ను పాడు చెయ్యదు. హల్లెలూయా. ప్రభువు నమ్ముకుంటే నువ్వు పాడవు. యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు పాడవు. యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు బాగుపడతావు. ఏ రోగంతో ఉన్నావో, ఏ అప్పులతో బాధపడుతున్నావో, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావేమో, ఎక్కడి నుంచి చూస్తున్నావు నాకు తెలియదు. ప్రభు నిన్ను బతికించాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు నిన్ను లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. రోగము నీ జీవితానికి ముగింపు కాదు. నువ్వు పైకి లేవడం గ్యారంటీ. ప్రభు నమ్ము. నమ్మాలంటే ఆయన మాటలు వినాలి. మాటలే విను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాజు యొక్క ప్రధాన మంత్రులు
కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, ఆ మనుషులు ఏం చేశారు? పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుంటయు, అగ్ని ఏ హాని చేయకుంటయు, హాని చేయకుంటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుంటయు. విశ్వాసంతో ఉంటే ఏది మనల్ని కదల్చలేదండి. నువ్వు కదలకుండా ఉండాలంటే విశ్వాసం కావాలి. ఒక్క వెంట్రుక కాలేదంట, అగ్ని ఏ హాని చేయలేదంట. అమ్మా, వారి వస్త్రములు చెడిపోకుంటయు, వస్త్రాలు ఇస్త్రీ బట్టలతోనే బయటకు వచ్చారు మళ్ళీ. దేవునికి స్తోత్రం. అగ్ని వాసన అంటలేదంట. వారి దేహములకు తగలకుంటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. అంతకుముందు ఏమన్నాడు? దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. చూసారు, తన దూతను పంపి ఏం చేశాడు? విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, విశ్వాసం హాని చేయదు, విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. విశ్వాసం ఒక వెంట్రుక కానీ వస్త్రం. మీరు అనుకోవచ్చు, అయ్యో అవిశ్వాసం ఉంటే నువ్వు కాలిపోతావు. కానీ విశ్వాసంతో ఉంటే ఏ రోగం కాదు, ఏ శాపం నిన్నేమీ చేయలేదు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ప్రభు తోడుగా ఉండి నాలుగో వ్యక్తిగా ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తర్వాత లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఏ దేవుని సేవింపకై ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చూసా, వారి దేహాలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను ఏం చేశారు? వ్యర్థపరిచారు. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. నేను ఇప్పుడు ఒక శాసనాన్ని పెడుతున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడేవారు గాని షద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయుడిగా చేయబడును. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారి విశ్వాసం ఏం జరిగిందో తెలుసా? దేశం మొత్తాన్ని ప్రభు వైపుకు తిప్పేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లి. నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని మార్చేది, నీ విశ్వాసమే నీ బిడ్డలను మార్చేది, నీ విశ్వాసమే నీ పరిస్థితులు మార్చేది. వారు విశ్వాసంగా నిలబడి రాజ్యం మొత్తాన్ని మార్చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే నువ్వు దేవుణ్ణి నమ్మాలి, మనుషులు నమ్మొద్దు. మనుషులు నమ్మితే శరీరులను ఆశ్రయించి, నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారంగా చేసుకుని వాడు శాపకుడు. మనుషులు నమ్మేవా శాపం, ప్రభువుని నమ్మేవా అనేకులకు మహిమార్థంగా దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి విశ్వాసంలో ఉన్నప్పుడు పోరాటం ఉంటుందా ఉండదా? మొహాలు మాడిపోతాయి, నిన్ను ఇబ్బందులకు పాలు చేస్తారు, నిన్ను కట్టేస్తారు, నిన్ను తోసేస్తారు, నిన్ను అవమానపరుస్తారు. కానీ విశ్వాసమే గెలుచుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. వాళ్ళు ఏమి నమ్మారో తెలుసా? మా దేవుడు రక్షించడానికి. దేవుడు రక్షించాడా లేదా? రక్షించడం కాదు, దేశాలను రక్షించేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసానికి అవిశ్వాసానికి ఎప్పుడు పోరాటం జరుగుద్ది. నెబుకద్నెజరు అవిశ్వాసి, ఈ ముగ్గురు పిల్లలు విశ్వాసులు. విశ్వాసమే గెలిచింది, అవిశ్వాసం ఓడిపోతుంది. విశ్వాసం ఉన్నప్పుడు అందరు ముఖాలు మాడిపోతాయి. వాళ్ళ ముఖాలు మాడి అని విశ్వాసం పోగొట్టుకోవద్దు. దేవుని కొరకు నిలబడు, జయం పొందు, ప్రభువుకు చూపించు. నీ ప్రభు ఎవడో లోకానికి చూపించు. దేవునికి మహిమార్థంగా జీవిద్దాం.